ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అసలు పోలీసులు 1991 ఉన్నప్పుడు పరిస్థితి ఎలాగుండేది, 2024లో రిటైర్ అయినప్పుడు పరిస్థితి ఎలా మారింది, పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ తగ్గిందా పెరిగిందా, అంతేకాకుండా ఇటీవల రాబోయే కాలంలో వచ్చే ఛాలెంజ్ ఎలాగుంటాయి, ఆ ఛాలెంజ్ పోలీస్ ఎలా ఫేస్ చేయాలి విషయాన్ని సార్ అని తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. కింజరాపు ప్రభాకర్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, విశాఖపట్నం. కింజరాపు గారు, ఎర్రన్నాయుడు గారు అనగానే మా జిల్లా వాసులందరికీ ఒక గురువు. అంటే మా తనాల్లో మేము చూసినప్పుడు ఆయన ఒక లెజెండ్ మా అందరికీ. అంటే ఆయనలాగా అవ్వాలి, ఆయనలాగా చేయాలని చాలామంది ఆయన చూసాం. సరే, ఆయన అదృష్టం దురదృష్టం అనుకోవచ్చు, మనకి దురదృష్టం, ఆయనకి అదృష్టం తొందరగా వచ్చింది. సార్, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత 1991లో అంటే మీ కుటుంబం అంతా రాజకీయ కుటుంబం, నిమ్మాడ ఆ ప్రాంతం అంతా కూడా, కానీ మీరు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? వేసుకున్న వెనక బై ఛాన్సా బై చాయిసా? వేసుకున్న తర్వాత పరిస్థితి ఎలాగుండేది? ఫస్ట్ మీ మీద జీకే వీధిలో ఒక ఫైరింగ్ నుంచి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ తప్పించుకోవడం, ఆ సంఘటనతో పాటు ఇటీవల సైబర్ క్రైమ్ పెరుగుతుంది. సైబర్ క్రైమ్కి ఎలా మనం ప్రివెన్షన్ తీసుకోవాలి? డిటెక్షన్ చేయాలా, ప్రివెన్షన్ చేయాలా, లేదు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కింజరాపు ప్రభాకర్ గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ వేయడం వెనక కారణం చెప్పండి. యాక్చువల్గా నాకు మా నాన్నగారు టీచర్గా చేసేవారు. నేను టీచరు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ అవుదామని మనసులో నాకు ఉండేది కోరిక. అచ్చా, మీరు టీచర్గా చేశారా? టీచర్గా నేను ఎంకామ్ బీఈడి చేశాను, బిఎల్ కూడా చేశాను. ఎంకామ్ బీఈడి బిఎల్ చేశాను. టీచర్గా మా నాన్నగారు లెగసీని ఎలాగా వెళ్దామని అనుకున్నాను. తర్వాత నాకు 2 ఇయర్స్ ఆనందపురంలో నేను టీచర్గా 2 ఇయర్స్ చేశాను. చేసిన తర్వాత పోలీస్ సెలక్షన్స్ వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్గా ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం డిఎస్పీగా ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. ఎందుకు పోలీస్ ఆఫీసర్గా వెళ్ళాలనుకుంటే, నేను యాక్చువల్గా మా ఫ్యామిలీ అంతా రాజకీయ నేపథ్యం. నేను 89 వరకు, అంటే నాకు 15 సంవత్సరాలు ఓటు హక్కు లేకపోయినా 15 ఇయర్స్ ఏజ్ నుంచి జనతా గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఈ క్యాన్వాసింగ్కి వెళ్ళటం. మా ఫ్యామిలీ అంతా గౌతు లచ్చన్న గారు ఫాలోవర్స్ అన్నమాట. మేము సరదాగా వాళ్ళతో పాటు కారులో వెళ్ళిపోవటం. అప్పటి నుంచి 89 వరకు నేను యాక్టివ్గా ఎర్రన్నాయుడు గారు మేమంతా కలిసి పాలిటిక్స్లో తిరగడం జరిగింది. తర్వాత నేను టీచర్ అయిన తర్వాత పాలిటిక్స్కి. సార్, అంటే టీచర్ అవ్వక ముందు ఎర్రన్నాయుడు గారి ప్రయాణం చెప్పండి. ఎర్రన్నాయుడు గారు లా చేశారు. లా చేసిన తర్వాత శ్రీకాకుళంలో ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ రామారావు గారికి తంగి సత్యనారాయణ గారు, కింజరాపు కృష్ణమూర్తి గారు మా చిన్నాన్న గారు 67లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే మా ఫ్యామిలీలో ఫస్ట్ రాజకీయం స్టార్టింగ్. 67లో గౌతు లచ్చన్న గారితో పాటు ఆచార్య రంగా గారు, గౌతు లచ్చన్న గారు వీళ్ళంతా పాలిటిక్స్ ఇండిపెండెంట్ సోషలిస్ట్ పార్టీలో ఉండేవారు. ఓకే. అప్పుడు మా చిన్నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాతను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత శ్రీకాకుళంలో ఫస్ట్ చేరిన వాళ్ళు కింజరాపు కృష్ణమూర్తి గారు, తంగి సత్యనారాయణ గారు, మాజీ స్పీకర్ గారు. వాళ్ళు చేరిన తర్వాత శ్రీకాకుళం టూరు ఎన్టీ రామారావు గారు టూర్ చేశారు. టూర్లో వారితో పాటు ఎర్రన్నాయుడు గారు అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎర్రన్నాయుడు గారు కూడా టూర్లో గౌతు లచ్చన్న గారు అబ్బాయి శివాజీ గారు వీళ్ళంతా ఫాలో అయ్యారు. అయితే మరి మా చిన్నాన్నగారికి సీటు ఇవ్వకుండా ఎన్టీ రామారావు గారు యూత్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో అన్నయ్య గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 83లో సీట్ ఇచ్చారు. అప్పుడు యాక్టివ్గా నేను కూడా చాలా యాక్టివ్గా, అప్పుడు అచ్చెన్నాయుడు చిన్న, వాడికి పాలిటిక్స్ తెలియదు. ఇంకో బ్రదర్ ప్రసాద్ ఊర్లో ఉండేవాడు. యాక్టివ్గా ఏదైనా ఓటర్ లిస్టులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అంతా శేషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ యాక్టివేట్ అయింది తప్ప అంతకుముందు ఓటర్ లిస్టులు అవడమేమి, స్లిప్స్ అయితేనేమి అన్నున్నూ క్యాండిడేటే విలేజ్ల్లోకి వెళ్ళి ఇవ్వటం జరిగేది. యాక్టివ్గా అన్నా చేసామన్నమాట. ఎర్రన్నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతను జరుగుతుండగా ఎర్రన్నాయుడు గారు పైన ఎన్టీ రామారావు గారికి ఎవరో కొంత అభియోగాలు, వీళ్ళంతా ఒక బ్యాచ్గా మీకు ఐడియా ఉందండి, అది ఎవరో కూడా అని ఎన్టీ రామారావు ఒక రాంగ్ ఫీడింగ్ ఇచ్చారని ఆ రోజుల్లో అనుకోవటం. దాంతో ఎన్టీ రామారావు గారు
చాలా మందికి సీట్లు ఇవ్వలేదు. శ్రీకాకుళంలో తలే భద్రయ్య, శివాజీ గారు, ఎర్రంనాయుడు గారికి ఇవ్వలేదు. స్టేట్లో చాలా మంది, అప్పుడు స్పీకర్ నారాయణరావు గారు ఉండేవారు, జి నారాయణరావు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, కోటగిరి విద్యాధరరావు గారు, వీళ్ళందరూ చాలా మందికి ఇవ్వలేదు సీట్లు. ఇవ్వనప్పుడు లాయల్గా పార్టీకి అనుకూలంగా మనం ఉండాలి, ఎగ్నిస్ట్గా ఉండకూడదని చెప్పేసి ఎర్రంనాయుడు గారు పోటీ చేయకుండా మా కజిన్కి ఇచ్చారు సీటు. కజిన్కి సపోర్ట్ చేద్దామని ఆలోచనతోనే ఉంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మా కజిన్ క్యాండిడేచర్ని కింజరాపు ప్రకాష్ అంటే మా పెదనాన్నగారు అబ్బాయి, ఆయన క్యాండిడేచర్ని యాక్సెప్ట్ చేయకుండా ఎర్రంనాయుడు గారిని బరిలో ఇండిపెండెంట్గా పెడితే ఇండిపెండెంట్గా నెగ్గటం జరిగింది. ఆ వేవ్లో కూడా ఎర్రనాయుడు గారు, శివాజీ గారు ఇద్దరికి ఒకటే గుర్తు, ఏనుగు గుర్తుతో సోంపేటలో కానీ ఇక్కడ మాకు హరిశ్చంద్ర ఇద్దరు పోటీ చేసి గెలిచారు. ఇద్దరు జంట ఎమ్మెల్యేలను ఒక పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు ఒకటే విజిటింగ్ కార్డు, ఒకటే డ్రెస్ ప్యాటర్ను వేసుకొని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్లో క్వార్టర్ నెంబర్ 155లో ఉండేవారు. అలా చేస్తుండగా ఎన్టీ రామారావు గారు తెలుసుకుని మళ్ళీ వీళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వచ్చింది. వరుసగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చేశారు. ఆ టైంలో ఇది జరిగిందనమాట. తర్వాత ఎన్టీ రామారావు గారు అప్పుడు మిస్టేక్ జరిగింది, మీరు పార్టీలోనికి రండి అని మళ్ళీ ఆయన ఆహ్వానించడం, మళ్ళీ వీళ్ళు మదర్ అంటే పార్టీలోనికి వెళ్ళిపోవటం జరిగింది అప్పటికి ఎమ్మెల్యేగా. తరువాతను ఒకటి మా అన్నయ్య గారు దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర ఎప్పుడు మంత్రివర్గంలో మంత్రిగా చేయలేకపోయారు. ఒక లాస్ట్ చీఫ్ విప్ మాత్రం చేయగలిగారు. శ్రీకాకుళం కూడా మంత్రి పదవి లేదు కదండి అప్పుడు. శ్రీకాకుళం కళా వెంకటరావు గారు చేశారు, మరి తమ్మినేని సీతారాం కేసు చేశారు, తంగి సత్యనారాయణ స్పీకర్ గా చేశారు. ఈవెన్ శివాజీ గారు కూడా ఏదో కరువు మంత్రిగా చేశారు. అప్పల సూర్యనారాయణ గారు కూడా కొద్ది రోజులు ఏదో చేశారు. విప్ లేదు, వీళ్ళంతా చేశారు. ప్రతిభా భారతి చేశారు. బ్రదర్ మాత్రం ఎక్కడ మంత్రివర్గంలో ఎందుకో మరి ఒక ఎన్టీ రామారావు గారు చీఫ్ విప్ ఇచ్చారు లాస్ట్ దీంట్లో. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా పార్టీ వ్యవహారాలన్నీ మీకు తెలుసు కదా. దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారి వైపున ఆ రోజు ఎన్టీ రామారావు గారుని డిఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో అయింది. అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎపిసోడ్లో కూడా మా బ్రదరు అన్నగారితో పాటే ఉండటం జరిగింది. ఎప్పుడు పార్టీకి మేము, మా కుటుంబము తెలుగుదేశం పార్టీకి లాయలు, అంతా మా బ్లడ్ అంతా తెలుగుదేశం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బాగుండాలి, నాయకులు బాగుండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకనే భాస్కర్ గారు ఎపిసోడ్ లో కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి తంగి సత్యనారాయణ ఒక్కరే వెళ్ళారు. మీరు అంత మిగతా ఉన్నారు. తంగి సత్యనారాయణ ఇంటి మీద అటాకులు చేయడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇప్పుడు మాకు తెలుగుదేశంలో చేరిన తర్వాత మా ప్రాణం బ్లడ్ అంతా తెలుగుదేశం. మా ఫ్యామిలీ తర్వాత ప్రయాణం అంతా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో, ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా ఎందుకు వెళ్ళారండి? ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా ఆయన చూస్ చేశారు. మాకు బాగా గుర్తు. ఇలా నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా పోటీ చేయమంటున్నారని చెప్పేసి ఫోన్ చేస్తే, మరి మన ఎమ్మెల్యే నుంచి ఎంపీకి కొంచెం మనకి ఇబ్బంది అవుతుందేమో అంటే, లేదు మరి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమంటున్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశానని చెప్పేసి. కానీ అవతల వైపు బొడ్డపల్లి రాజగోపాలరావు ఉన్నారు కదండి అప్పుడు. ఉన్నాయి మరి బాబు గారు అదే చెప్తుండే, పార్టీ ఆదేశాలు కురువుద్దుడు కదా దాంట్లో. పార్టీ ఆదేశాలు ఎప్పుడు మేము కాదనే పరిస్థితి అన్నయ్య గారు కానీ ఎవరు కానీ మా కుటుంబంలో లేదు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే అని పోటీ చేయడం, ధైర్యంగా వచ్చి పోటీ చేయడం. అదేవిధంగా అన్నగారు అబ్బాయి జయకృష్ణ గారు ఇక్కడ అన్న తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. ఆ టైంలో మరి మనం అన్నయ్య గెలవటం, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం జనరల్గా ఫస్ట్ టైం ఎంపీస్కి క్యాబినెట్లో సైజ్ చేయరు. అప్పుడు ఎలియన్స్ వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఎలియన్స్లో ఫస్ట్ టైము క్యాబినెట్లో సైజ్ చేసి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, చాలా పెద్ద మినిస్ట్రీ రూరల్ డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య గారికి అంత ఎలివేషన్ ఇచ్చారు. ఈరోజు ఫ్యామిలీ
మేము రాజకీయంలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీకి ఇచ్చిన గౌరవం, ఇంపార్టెన్స్, గౌరవం. ఓకే. అక్కడ పనిచేస్తున్న టైంలో శ్రీకాకుళం జిల్లా అంటే మిగతా దేశంతో పాటు శ్రీకాకుళం కూడా బాగా డెవలప్ చేసినట్టున్నారు. శ్రీకాకుళం ఉద్దానం ప్రాజెక్ట్ ఫస్ట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉద్దానం ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళకి ఆ వాటర్ చాలా ఇబ్బంది ఉంటే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు. అప్పుడు బాలయోగ్ గారు స్పీకర్. బాలయోగ్ గారు, నేను అప్పుడు వైజాగ్లో ఇన్స్పెక్టర్గా ఉన్నాను నేను. ఇప్పుడు బాలయోగ్ గారు నాకు ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్కి వెళ్ళినప్పుడు, మీ అన్న మాకు భగీరథుడయ్యా, కావాల్సినన్ని ఫండ్స్ వాటర్ గురించి, వాటర్ సోర్స్ గురించి ఇచ్చారు, మా జిల్లాకు మీ అన్నయ్య భగీరథుడు అని చెప్పేసి అంటుండేవాడు ఎప్పుడు. ఓకే. ఎవరు? బాలయోగ్ గారు. ఓకే. ఆయన కూడా ప్రమాదంలో చేరారు. సార్, మీ కుటుంబానికి పేరు వచ్చిందంటే కింజరాప్ అంటే మీ అన్నయ్య గారు బట్టి. అంతవరకు మీ నాన్నగారు, మీ పెద్దనాన్నగారు ఉన్నా దేశవ్యాప్తంగా తెలిసిందంటే కింజరాప్ ఎర్రన్నాయుడు గారు. అది నిజం. రైటే కదా సార్? అంత పేరు తెచ్చిన వ్యక్తి సడన్గా చనిపోవడం మీ కుటుంబానికి పెద్ద నష్టం జరిగినట్టు. అసలు ఆ రోజు మీరంతా ఎలా షాక్ అయ్యారు? షాక్ వేవ్లో ఉన్నాం. నేను అచ్చెన్నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు. నేను హైదరాబాద్ ఇంటెలిజెన్స్లో నేను డిఎస్పీగా పనిచేస్తున్నాను. ఈ వార్త తెలిసిన తర్వాత మాకు ఇంకా చాలా షాక్లోకి వెళ్ళిపోయినాం. రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు, మేమందరం హైదరాబాద్ చేరి అక్కడి నుంచి ఊరు వచ్చాము. మాకు ఇంకా షాక్లో ఎర్రమనాయుడు గారు లేని లోటు అనేది అది పూడ్చలేనిది మా కుటుంబానికి. అది చాలా భారీ నష్టం. అయితే ఇప్పుడు మరి మా అబ్బాయి అన్నయ్య తాలూకా దీన్ని మరిపించి ఇంకా పార్లమెంట్లో చాలామంది చెప్తుంటారు, ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ, పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు స్పీచ్ చూసిన తర్వాత నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, మీ అన్నయ్య గారి కంటే పేరు నిలబెడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ కాంప్లిమెంట్స్. చాలామంది అక్రాస్ ది కంట్రీ, నా ఫ్రెండ్స్ కానీ మాతో పనిచేసే వాళ్ళు కానీ చాలామంది రామ్మోహన్ నాయుడు కాంప్లిమెంట్ చేస్తూ స్పీచ్ బాగుంటుంది, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అసలు చేస్తుంటారు. సార్, ఎర్రనాయుడు గారిది లోటు లేకపోయినా కొడుకు కొంత చేస్తున్నారు. అదేవిధంగా ఎర్రనాయుడు గారు ఎంపీ అయిన తర్వాత తమ్ముడు అచ్చెన్నాయుడు రావడం, ఎమ్మెల్యే అవడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే ఫ్యామిలీ నుంచే ఎమ్మెల్యే అయ్యాడు. వాడు కూడా ప్రజలు నిత్యము నిరంతరము ప్రజల్లో, అచ్చెన్నాయుడు నిరంతరము ప్రజల్లో ఉండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఈ రోజుకి మేము అక్కడ పాలిటిక్స్ చేస్తున్నామంటే మేము ప్రజల్లో చేసే సేవ, ప్రజలకు అందుబాటులో కుటుంబం అందరం ఉన్నాం. ఇంకో బ్రదర్ అయితేనేమి, ఇప్పుడు నేను రాజకీయంలో తిరిగేటప్పుడు సర్వీసు, పోలీసులోకి వచ్చిన తర్వాత కూడా నేను సర్వీస్ ఓరియంటెడ్గా ఉద్యోగం చేశాను. ఎవరు వచ్చినా వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఉంటే మనం చేయగలిగింది అయితే డెఫినెట్గా నేను దాన్ని అటెండ్ అవ్వటం, ఆ రకంగా మేము ఆ సర్వీసులో మేము నిలదొక్కుకోవడానికి కారణం.